శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పేదల ఇళ్ల స్థలాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి స్థలం కేటాయించాలని సీఎం నిర్ణయించారు. ఈ విషయాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ప్రకటించారు. గ్రామాల్లో అర్హులైన పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలాన్ని ఇచ్చే విధంగా అమలు చేయనున్నామన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ చేపట్టి అవుట్లు వేయలేదని చోట గ్రామీణ ప్రజలకు 3 సెంట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇళ్ల నిర్మాణం సీఎం చంద్రబాబు హై ప్రియారిటీ అన్నారు. వచ్చే ఏడాదిలోపు 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్లు పూర్తయిన వారికి పేమెంట్లు చెల్లించలేదన్నారు. ఇలాంటి వారిని గుర్తించి చెల్లింపులు జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఎంఐజీ లేఅవుట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. 2029 నాటికి రాష్ట్రంలో పేదవారందరికీ సొంత ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సహనా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగినటువంటి గృహ నిర్మాణంపై సమీక్షా సమావేశంలో అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసినట్లుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2029 కల్లా రాష్ట్రంలో ప్రతి పేదవాడికి గృహము మంజూరు కావాలని లక్ష్యంగా పనిచేయాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఏదైతే జగనన్న చేసిన లేఅవుట్లలో ఇప్పటికీ దానికి నిర్మాణాలు పూర్తి చేయకుండా ఉన్న అన్నింటిలో కూడా ఇప్పుడు అన్ని కూడా ఏదైతే లేఅవుట్లు వేసేసి పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు భూమి ఇమ్మీడియట్ గా కేటాయించాలని చెప్పారు. దాదాపు 100 రోజుల్లో 1.25 lakhs గృహ నిర్మాణాలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే అధికారులతో ఆదేశించడం వాళ్ళ ప్రధానంగా తెలుస్తుంది. ఇదే కాకుండా ఏదైతే జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు లేకుండా నిరుపయోగంగా ఉన్న కాలనీలన్నిటికీ కూడా వాటన్నిటిని కూడా కాలనీలన్నిటికీ ఏదైతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాటన్నిటికి సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ ఏర్పాట్లు చేసి వాళ్ళందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని అధికారులతో ఆదేశించడం తెలుస్తుంది. అదేవిధంగా దాదాపు 8.25 లక్షల ఇళ్లు ఈ నెక్స్ట్ వచ్చే ఏడాది కల్లా పూర్తి చేయాలని అధికారులకైతే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఏదైతే కొత్తగా నిర్మించబోయే ఇళ్లన్నిటి కూడా 4 లక్షల రూపాయలు కూడా వాటికి మంజూరు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటా కింద 2.50 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 1.50 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆ నివేదిక పంపించినదో తెలుస్తుంది. ఈ సహన. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.